సార్ నమస్కారం సార్, అల్లపూర్ పోలీస్ స్టేషన్ సార్. సరే మంచి మా బ్లూ కోట్ సార్ పంపిస్తాం. నమస్తే నాయుడు. బ్లూ కోట్ వాళ్ళు మీరు ఎన్నో తక్షణమే మన అల్లపూర్ బస్ స్టాండ్ దగ్గరికి పోయి యాక్సిడెంట్ జరిగినట్టు. భయపడదు. సాయం చేసేవారికి గుడ్ సమాచారం చట్టం ఒకటి ఉంటుంది, అది మిమ్మల్ని రక్షిస్తుంది. దానివల్ల మీరు రోడ్డుపై సాయం చేసేవారికి, రోడ్డుపై యాక్సిడెంట్ జరిగిన సాయం చేస్తే మీకు ఎలాంటి నష్టం కానీ తర్వాత పోలీస్ స్టేషన్ తిరగడం కానీ అలాంటివి ఏమి ఉండవు. వచ్చినప్పుడే మనం చేయాల్సింది ఏంటంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళకు ఫ్రీగా గాలి తాగనియాలి. తాగనిచ్చి ఫస్ట్ 108కి ఫోన్ చేయాలి. 108కి ఫోన్ చేసిన తర్వాత 100కి ఫోన్ చేయాలి. 100కి ఫోన్ చేసి ఏమైనా వీలైతే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మీ దగ్గర ఏముంటాయండి, గాయాలు చూసడము, వాటర్ తాపడము, తర్వాత గాలి తీసుకుపోయి గాలి తగిలే ప్లేస్లో పెట్టడము, ఇవి చేయాలి. ఇవి చేసిన తర్వాత ఒకవేళ యాక్సిడెంట్ జరిగిన 1 అవర్ లోపల, దానే గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్లో ఆ యాక్సిడెంట్ జరిగిన అబ్బాయిని కానీ ఎవరినైనా తీసుకుపోయి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అతని ప్రాణాలు కాపాడితే మీకు కేంద్ర రవాణా శాఖ ద్వారా 5,000 ప్రశంసా పత్రం ఇస్తారు. కాబట్టి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా చూడకుండా ఫోటోలు తీయకుండా నిలబడి అక్కడ ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా 1 అవర్లో హాస్పిటల్ షిఫ్ట్ చేసే విధంగా. అంటే హరిత హోటల్ దగ్గర ఒక అతను బాగా తాగి బండి నడుపుకుంటూ వచ్చాడు. అతనంతా అతనే కింద పడిపోయిన తర్వాత అందరికీ అక్కడ అతను చుట్టుముట్టు గుమ్మిగూడినరు. అతనికి తలకాయ దగ్గర దెబ్బ తగ్గింది. కానీ అతను లేపుదాము, ఏమైనా సహాయం చేద్దామని ఆలోచన అయితే ఎవరు చేస్తలేరు. ఏమైనా సహాయం చేస్తే మళ్ళీ మా మీదకి ఏమైనా కేసులు అవుతాయా, పోలీస్ స్టేషన్కి మమ్మల్ని ఏమైనా తీసుకుపోతారని భయంతో అతను ముట్టుకోవడానికి, అతనికి రోడ్డు పక్క తీసుకుపోవడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. మీరు అతనికి సహాయం చేయడం వల్ల అతని ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. మీ పైన ఎటువంటి చట్టరీత్యా చర్యలు తీసుకోరు. మిమ్మల్ని ఎటువంటి పోలీస్ స్టేషన్కి చెప్పడాలు, పోలీసులు స్టేషన్కి రమ్మని చెప్పడాలు ఏమి ఉండదు. కాబట్టి యాక్సిడెంట్ జరిగిన వెంటనే పోలీసులే రావాలి, పోలీసులే తీసుకుపోవాలని కాకుండా మీరు కూడా ఒక పోలీస్ లాగా వాళ్ళని ఎంత త్వరలో అయితే అంత త్వరలో హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే మంచిగా కోరుకుంటున్నాను.